ఇంకొక ప్రశ్న ఏంటంటే పాస్టర్ గారు, ఈ 40 రోజులు 50 రోజుల ఉపవాస దీక్షలు పండుగలు ఇవి ఉన్నాయి, ఈ ఆర్భాటాలు, వీటి మధ్య మీ అభిప్రాయం ఏంటి? ఓకే, ఇవి సరైనవంటారా బైబిల్ ప్రకారం? ఓకే, చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే రీసెంట్ గా మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే అది కనపడేది ఏంటంటే మనకి ఎక్కువగా 50 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభ అని చక్కగా పెద్ద పోస్టర్ వేసి చాలా మంది ఆర్భాటంగా చాలా చక్కగా పెడతారు. అయితే బైబిల్ కోణంలో మనం చూస్తే యేసు ప్రభువారు ఎలా ప్రార్థన చేయమన్నాడో, లేకపోతే ఉపవాస ప్రార్థన ఎలా చేయమన్నాడని ఒక మాట మనం బైబిల్లో చదువుతాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనం, 5వ వచనం చూస్తున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలని సమాజ మందిరంలో వీధులలో మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచుచు నీ తండ్రి నీకు ఫలమిచ్చును. మరియు మీ ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్లే వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తారమైన మాట్లాడటం వలన తమ మనవి వినబడుననే వారు తలంచుచున్నారు. సో ఈ వచనం అంతా మనం చదివితే ఉపవాస ప్రార్థన అయినా మరి ఏ ప్రార్థన అయినా, ఒకవేళ ఉపవాస ప్రార్థన అయితే ఉపవాస ప్రార్థన చేయడం అనేది రకరకాలుగా, వ్యక్తిగతంగా నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, నాకు నేనుగా ఉపవాసం ఉండి ఒకవేళ ఎక్కువ అంటే నా భార్యకు చెప్పవచ్చు, లేకపోతే నా ఇంట్లో వరకే నేను ఉపవాసం ఉంటున్నానని తెలవాలి. ఇంకా అంతకుమించి నా చర్చిలో అందరికి తెలియాల్సిన అవసరం లేదు. ఒకవేళ నా సంఘంగా నేను ఉపవాసం ఉండాలనుకుంటాను, అప్పుడు కేవలం నా సంఘ పరిధిలో మాత్రమే మేము ఉపవాసం ఉంటున్నాము అని మాకు మేము చెప్పుకొని ఉపవాసం ఉండి మేము దేవుడికి ప్రార్థన చేస్తే దానికి ఫలం ఇస్తా అంటున్నాడు దేవుడు. ఓకే, కానీ మేము ఉపవాసం ఉన్నాము అని మా ఏరియాలో ఉన్న అన్ని సంఘాలు నేను కూర్చోబెట్టి ఒక పెద్ద ఉత్సవ సభ పెట్టుకొని నేను దానికి ఉపవాస ముగింపు సభ అని పెడితే ఈ 50 రోజులు చేసిన ప్రార్థనకు ఫలితం ఏమీ లేదు. పైబడి వారు తమ ఫలాన్ని పొందుకుంటారు. అంటే ఏం ఫలం పొందుకున్నారు వాళ్ళు అంటే, మేము 50 రోజులు లేదా 40 రోజులు 21 రోజులు 30 రోజులు ఉపవాస ప్రార్థన చేసామని మనుషులకు కనపరుచుకుంటున్నారు. యేసుప్రభు ఏమంటున్నాడు ఇక్కడ, సభ ద్వారా తెలియపరుస్తున్నారు. ఇంకా ప్రభు ఏమంటున్నాడంటే, అసలు మీరు బహిరంగంగా వద్దు, అది రహస్యంగా చేయండి అంటున్నాడు ప్రభు. కాబట్టి వ్యక్తిగతంగా చేస్తే నాకు నేనే, కుటుంబంగా చేస్తే మా కుటుంబమే, సంఘం చేస్తే మా కుటుంబం సంఘాలు మాత్రమే చేయాలి. కానీ అంతకు మించి పరిధి అది చేస్తే అది నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నానని అందరికి చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఏ ఫలం కూడా లేదు. అలాంటి చాలా పెద్ద పెద్ద సభలు జరుగుతున్నాయి. అంటే వారి ఉద్దేశం కూడా ఏంటంటే, మేము ఇన్ని రోజులు ఉన్నాము, ఇంత పెద్దగా చేసినాము అని వారు యొక్క భక్తిని కనపరచుకోవడానికి చేస్తున్నారు. కాబట్టి దాంట్లో ఏ ఉపయోగం లేదు అని మరి దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. అది ఒక సంఘంగా కూడి చేసినప్పటికీ దానివల్ల నిరుపయోగమే అని చెప్తున్నారు మీరు. సంఘముగా అంటే మా బెరియన్ చర్చ్ మేమందరం ఆదివారం అనుకున్నాం మనందరము ఒక 4 రోజులు ఉపవాసం ఉందామని. అప్పుడు మా సంఘంగా మేమే ఉపవాసం ఉండి మాకు మేమే తెలుసుకొని సంఘంగా కూడుకొని ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని 10 సంఘాలకు మేము చెప్పక్కర్లేదు దాన్ని. ఓకే, అట్లా అంటున్నాను నేను. ఓకే, ఈ విషయాలు మాట్లాడేటప్పుడు మీరు సంఘం అనే అంశాన్ని లేవనెత్తారు. అసలు సంఘం అంటే ఏంటి? వాట్ ఈస్ సంఘం? ఆ చర్చ్ అంటే ఏంటి అసలు? ఆ సంఘం యొక్క ఉద్దేశం ఏంటి? అది ఎలా ఉండాలి అసలు? ఓకే, సంఘం అంటే బైబిల్ భాషలో చెప్పాలంటే ఎక్లేషియా అనేటువంటి మాటను మనం చూస్తే పిలువబడిన వారు అనే మాటను మనం చూస్తాం. అపోస్తుల కార్యాలను చూస్తే స్త్రీ పురుషులు వారందరూ కూడా దేవుడు ఎవరైతే తన రక్తముతో కడిగి పవిత్రపరిచి లోకము నుంచి ప్రత్యేకపరిచి ఒక సమూహంగా కూర్చోబెట్టాడో, లేకపోతే ఒక సమూహంగా చేర్చాడో వాళ్ళని సంఘము అని బైబిల్ మనకి బోధిస్తుంది. లోకంలో కూడా చాలా సంఘాలు, కుల సంఘాలు, మత సంఘాలు, లేకపోతే ఆయా యూనియన్స్ అని ఉంటాయి కదా, అవి కూడా సంఘం అనే పేరు పెట్టుతో పిలుస్తున్నారు. కానీ బైబిల్ భాషలో సంఘం అంటే ఏంటంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి ప్రజల సమూహాన్ని సంఘము అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఇంగ్లీష్ చర్చ్ అంటాం. అనేక రకాల సంఘాలు ఉన్నాయి. అవును, ఇందులోనే ఇప్పుడు ఏ రకమైన సంఘాన్ని ఎంచుకున్నప్పటికీ చాలా విషయాలలో పెద్ద పెద్ద సంఘాలు అనేవి ఉన్నాయి.
అవును కొన్ని చిన్న సంఘాలుగా, కొన్ని పెద్ద సంఘాలుగా విస్తరిస్తా ఉన్నాయి. అవును ఇప్పుడు పెద్ద సంఘం అనే అంశం మీద మీ అభిప్రాయం ఎలా ఉంది? ఓకే. మొట్టమొదటిగా ఈ విషయం చెప్పాలంటే పెద్ద సంఘం అంటే నా దృష్టిలో ఏంటంటే పెద్ద సంఘం అంటే ఒక 500 దాటి ఒకవేళ పెద్ద గుంపు అని ఒకవేళ దాన్ని అనుకుంటే, అంటే మన సిటీలో చూస్తే 1000, 30,000, 50,000, లక్షల్లో కూడా ఉన్నారు. అయితే దాన్ని కూడా సంఘం అని చెప్తున్నారు. అయితే దాన్ని సంఘం అని పిలవడం కంటే క్రైస్తవ సభ అని పిలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే సభ అది అంతే, అంతేగాని అది సంఘం అని పిలవడానికి కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇది కాంట్రవర్సీ కాదంటారా? అది కాంట్రవర్సీ ఏం కాదు అది. ఎందుకంటే సంఘం అనే మాట ఏంటంటే ఒక కుటుంబం ఉంటుంది. సంఘం అంటే ఏంటంటే ఒక కుటుంబము. అక్కడ ఒక పాస్టర్ గారు ఉంటారు. ఆ పాస్టర్ గారితో పాటు రోజు కలిసేటువంటి వ్యక్తులు ఉంటారు. వారి యొక్క పేరు తెలిసి ఉంటది. వారితో కష్టాల్లో, సంతోషంలో, ఇబ్బందుల్లో, అనారోగ్యాల్లో, వారి యొక్క శుభకార్యాల్లో, ఈ అన్నిటి విషయాల్లో ఒక సంఘ కాపరి వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ గా ఉంటాడు. ఓకే. సో ఇది సంఘం యొక్క స్ట్రక్చర్. మీరు చెప్పినట్టుగా పెద్ద చర్చ్, లేకపోతే మెగా చర్చ్, లేకపోతే పెద్ద సభలు, లేకపోతే పెద్ద సంఘాలు అనే దాంట్లో ఈ కాన్సెప్ట్ అక్కడ జరగదు, అయితే అక్కడ జరగడానికి వీలు ఉండదు. కాబట్టి దీన్ని మనము అక్కడ తీసుకెళ్ళిపోయి అది కూడా సంఘమే అని చెప్పడం కుదరదు. అందుకే నేనేమంటానంటే అది చర్చ్ అని పిలవడం కంటే కూడా ఒక క్రైస్తవ సభ. మనం చూస్తే పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతాయి, క్రూసైడ్స్, లేకపోతే పెద్ద పెద్ద బహిరంగ సభల్లో మన పెవిలియన్ గ్రౌండ్స్ కావచ్చు, లేకపోతే జింకానా గ్రౌండ్స్ కావచ్చు. ఇక్కడ మనం చూస్తే పెద్ద పెద్ద సభలు జరుగుతాయి. అప్పుడు అక్కడికి కొన్ని లక్షల మంది వస్తారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. సో అలాంటిదే అక్కడ కూడా జరుగుతుంది తప్ప అది సంఘముగా పిలువబడడానికి ఆ చర్చ్ అనేటువంటి పేరు ఉపయోగించడం అంత సరికాదని నా యొక్క అభిప్రాయం. ఒకవేళ ఎవరైనా దీనికి ఏమైనా చెప్పొచ్చు. ప్రజలందరూ ఎక్కువ అక్కడికే వెళ్తున్నారు కదా, మరి ఓకే, వాటినే నమ్మి అక్కడికే వెళ్తున్నారు కదా. సో అయితే మీరు ఏమంటున్నారంటే మరి అక్కడికే వెళ్తున్నారు కాబట్టి అది ఎందుకు వెళ్తున్నారు అంటున్నారా? అంతే. ఓకే, ఎందుకు వెళ్తున్నారు ఆ వెళ్ళే అంశాల గురించి ఓకే సరిగ్గా చిన్న పాస్టర్లుగా ఉన్నవాళ్ళు, చిన్న సంఘాలుగా ఉన్నవాళ్ళు సరిగా బోధించట్లేదా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో ఇక్కడ చిన్న పాస్టర్ అని మీరు ఉపయోగించారు. చిన్న పాస్టర్, పెద్ద పాస్టర్ అనేది బైబిల్లో లేదు. పాస్టర్ అనే మాట ఒక్కటే ఉంది. అయితే మనుషుల యొక్క అభిప్రాయం ప్రకారం ఏంటంటే పెద్ద సంఘం ఉంటే పెద్ద పాస్టర్ అనుకుంటారు, చిన్న సంఘం ఉంటే చిన్న పాస్టర్ అనుకుంటారు. అది మన యొక్క అండర్స్టాండింగ్ అది. కానీ దేవుని దృక్పథంలో చిన్న పాస్టర్, పెద్ద పాస్టర్ ఏం లేదు, పాస్టర్ ఒక్కడే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అని అంటే నా యొక్క ఆలోచన ప్రకారం నేను చెప్తున్నాను. ఒకవేళ దానికి ఎవరైనా విభేదిస్తే విభేదించవచ్చు కూడా. అయితే నేను చెప్పేది అందరికి కూడా సూట్ అవుతుందా అంటే అందరికి సూట్ అయ్యేది కూడా ఏం కాదు. నేను ఆలోచన చేసినటువంటి విధానంలో నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే పెద్ద సంఘాలకు వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనిషి సహజ సిద్ధంగా ఏంటంటే ఎవరో ఒక పర్యవేక్షణలో ఉండి ఎదగడం, నడవడం అనేది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఓకే. అంటే దిద్దుబాటు దగ్గర ఉంటే మనిషి ఒప్పుకోవడానికి తన యొక్క మనసు ఒప్పుకోవడానికి చాలా కష్టం అంటది. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే టీచర్ దగ్గరే ఉండి స్టూడెంట్కి 24 గంటలు ఉంటానంటే ఏ స్టూడెంట్ కూడా ఒప్పుకోడు. ఎందుకంటే స్టూడెంట్కి ఎప్పుడో ఒకసారి స్కూల్ పోయినప్పుడు ఒక 40 నిమిషాలు కనబడితే చాలు అనే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. అంటే చిన్న సంఘాలు ఏం జరుగుతుందంటే దైవజనుడు సంఘంతో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. వారి యొక్క భక్తి జీవితాన్ని జాగ్రత్తగా చూస్తుంటాడు. వారు ప్రార్థన చేస్తున్నారా, సంఘానికి వస్తున్నారా, ఆరాధిస్తున్నారా, దేవుళ్ళు ఎదుగుతున్నారా, ఇలా అన్ని కూడాను చిన్న చిన్న సంఘాల్లో చక్కగా ఆ పర్యవేక్షణ అనేది బాగా కనపడుతుంది. అబ్జర్వేషన్ లో ఉంటాడు ఒక విశ్వాసి. అది పెద్ద సంఘాల్లో ఏం జరుగుతుంది అంటే ఈ పర్యవేక్షణ అనేది పెద్ద సంఘాల్లో జరగదు. ఒకవేళ ఎక్కడైనా జరుగుతుంది అనుకుంటే అది వాళ్ళ ఇష్టము, అది మనం చెప్పలేము. ఎందుకు వెళ్తున్నారంటే నేను చెప్పేది ఏంటంటే వారు ఇలాంటి యొక్క కోణాలు లేకపోతే ఆ పర్యవేక్షణలో నేను ఉండాలి అని అనుకోవడం చాలా మందికి ఇష్టం ఉండదు. వారు ఏ కాడికి కూడా నాకు నేనుగా దేవుని మందిరానికి వెళ్ళాలి, నాకు నేనుగా దేవుని ఆరాధించాలి, నా ఇష్టం వచ్చినప్పుడు పోవాలి, ఇష్టం వచ్చినప్పుడు రావాలి,
నా మీద ఎవరు అజామాయిషి చేసే వాళ్ళు ఉండొద్దు అనే ధోరణిలో ఉన్నోళ్ళు ఎక్కువ మంది, అందరు కాదు, ఎక్కువ మంది ఏం చేస్తారంటే పెద్ద సంఘాలకి వెళ్తారు. ఓకే అండి. ప్రాస్పారిటీ గాస్పెల్ అంటే ఏంటి? ఓకే, ప్రాస్పరిటీ గాస్పెల్ అంటే యేసు ప్రభుని నమ్ముకోనండి. యేసు ప్రభుని నమ్మితే మన జీవితంలో ఇక ఏ విధమైనటువంటి రోగం రాదు, మనం ఆశీర్వాదకరంగా ఉంటాం, మనము, మన పిల్లలు, మరి మన కుటుంబాలు, మన మంచి స్టేటస్ ఉంటుంది, మంచి ఆరోగ్యంగా ఉంటాం, మన ఏ అవసరత ఉండదు, ప్రతిదాన్ని దేవుడు తీరుస్తాడు, ఇక మనకి ఏ ఇబ్బంది లేదు అనేటువంటి సువార్త ఒకటి ఉంది లోకంలో. వాళ్ళు ఎప్పుడు కూడా ఇదే బోధిస్తారు, వాళ్ళ బోధన అంశాలు కూడా ఇలాగే ఉంటాయి. మీరు ప్రభుని నమ్మారు కాబట్టి ఏ కీడు మీకు రాదు. కొన్ని వాట్సాప్ గ్రూప్ లో కానీ యూట్యూబ్ లో కూడా చూస్తే ప్రతిరోజు ఒక కొటేషన్ తో వాక్యాన్ని సంధిస్తుంటారు వాళ్ళు. ముఖ్యంగా ఈ మెగా చర్చిస్ లేదా పెద్ద చర్చిలో ఎలా ఉంటదంటే ఇలాంటి సిస్టమ్ ఎక్కువగా చూపెడుతుంటారు. అంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు ఏ కీడు మీకు తగలకుండా చేస్తాడు, అయితే ఇది మొదలుకొని దేవుడు మీకు ఆశీర్వదించబోతున్నాడు. అంటే ఎప్పుడు కంఫర్ట్ జోన్ లోకి తీసుకెళ్లేటువంటి మాటలే, ఉచ్చారణలే ఉంటాయి, అదే బోధ ఉంటది, అదే రకమైన మోటివేషన్ ఉంటది, అలాగనే ప్రజలు నడిపిస్తూ ఉంటారు. వారి యొక్క హృదయాల్లో కూడా అలాంటి విత్తనాలనే నాటుతూ ఉంటారు. సో ఇలాంటి బోధ ఏదైతే ఉందో వాక్యం ఉంటుందంటే వారి ప్రాస్పరిటీ గాస్పల్ అని అంటాం. అంటే ఆశీర్వాదకరమైనటువంటి సువార్త తెలుగులో చెప్పాలంటే. సో ఈ ఆశీర్వాద సువార్త మరి చాలా సంఘాలు ఉన్నాయి, చాలా చర్చెస్ ఉన్నాయి. సో అది వినడానికి బాగుంటుంది కూడా, కానీ వాక్యంలో మనం చూస్తే అలా లేదు. నిజానికి అది మనకు వాక్యంలో మనం ధ్యానిస్తున్నప్పుడు అర్థమవుతుంది. అంటే దేవుడు ఆశీర్వదించేవాడే కదా, అలా చెప్పడంలో తప్పు ఏముంది? అదే నేను చెప్పేది ఏంటంటే దేవుడు ఆశీర్వదించడం నేను చెప్పలేదు. ఇప్పుడు కూడా నేను చెప్పింది ఏంటంటే దేవుడు ఎప్పుడు దీవిస్తాడు, దేవునికి ఏ శోధన రానియకుండా చేస్తాడు, మీకు రోగం రాదు ఇక ఎన్నడికి, దేవుడు ఇక మిమ్మల్ని ఎప్పుడు కూడా ఓడిపోనియడు, మీ జీవితం ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు కనబడదు అనేది తప్పు అంటున్నాను. దేవుడు కాపాడుతాడు, రక్షిస్తాడు, కానీ అన్ని వేళలా మనకి ఏ కీడు తగలకుండా కాపాడుతాడు అనేది లేదు వాక్యంలో. ఇంకా ప్రభువే చెప్పాడంటే నా నామంలో మీరు అనేకుల చేత మీరు హింసించబడతారు, నిందించబడతారు, మీరు నా కొరకు దెబ్బలు తిన అవసరం వస్తుంది, అవసరమైతే ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటది అని చెప్పారు. పౌలు గారు కూడా ఎన్నోసార్లు చెప్పింది ఏంటంటే మేము అనేక దెబ్బలు పొందాం, మేము అనేక శ్రమలలో నుంచి వచ్చాం, అనేక కొరడా దెబ్బలు తిన్నాం, అనేక రకమైనటువంటి ఆకలి దప్పులతో ఉన్నాం, అనేక రకమైనటువంటి ప్రాణాపాయంలో ఉన్నాం మేము. అంటే మరి పౌలు గారి కంటే గొప్ప భక్తులు ఎవరు ఉన్నారు ఈ ప్రపంచంలో? మరి పౌలు గారు అలాంటి స్థితిలో నుంచి మరి వెళ్ళాడంటే మరి ఇప్పుడున్నటువంటి ప్రాస్పరిటీ గాస్పల్లో మనకి ఏది కొదువ ఉండదు, ఏది తక్కువ ఉండదు, మనకు అన్ని క్షేమమే ఉంటాయి అని చెప్పడంలో దేవుని యొక్క వాక్యాన్ని తక్కువ చేసి చూపించడం అది అవుతుంది. కాబట్టి ప్రాస్పరిటీ గాస్పల్ అనేది వాక్య విరుద్ధమైనటువంటి బోధ, అది దేవుని వాక్యానికి సంబంధించింది కాదు, అది వారి సొంత బోధ. కాబట్టి మరి నిజమైనటువంటి వార్త ఏంటంటే దేవుని విశ్వసిస్తే మనకి నిత్య జీవం అనేది కన్ఫర్మ్. ఆయనతో పాటు జీవించినప్పుడు అనేక శ్రమలు, ఇబ్బందులు, కొరతలు కూడా రావచ్చు, అయినా కూడా మన విశ్వాసము మనకి ఏదో వచ్చిద్దని కాదు, మనకేదో పోతుందని కాదు. సో నిత్యత్వంలోకి మనం వెళ్తున్నాం అనే నిశ్చయతతో కొనసాగడమే నిజమైనటువంటి విశ్వాసం. ఓకే, అంటే ఆశీర్వాదాన్ని ఆశగా చూపించే చెప్తున్నారు కానీ దాని నిత్యంగా ఉండే పరిణామాలని విశ్లేషించి చెప్పట్లేదని చెప్తున్నారు. అవును. మరి అసలు సంఘం అంటే ఎలా ఉండాలి అసలు? అది ఓకే, ఆ బోధన ఎలా ఉండాలి, బోధన క్రమం అనేది ఎలా ఉండాలి? ఓకే, బోధన క్రమం అనేది అందుకొరకే వాక్యంలో ముందుగా మనం చెప్పాలంటే చక్కగా ఒక అన్యుడు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలనే విషయాన్ని చక్కగా వివరించి చెప్పాలి. అప్పుడు కన్ఫ్యూజ్ అనేది ఉండదు విశ్వాసకి. ఇప్పుడు మీరు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలో నేను ముందుగా చాలా క్లియర్గా చెప్పాలి. అది చెప్పకపోతే ఏమైపోద్ది అంటే తర్వాత దినాల్లో మీరు అనుకున్నది ఒకటి అవుతుంది, జరిగేది ఒకటి అవుతుంది. అప్పుడు ఏమైపోద్దంటే వాడు పడిపోతాడు. అంటే సరైన విత్తనం మీలో లేకపోతే పడిపోయే ఆస్కారం 100% ఉంటుంది. అందుకొరకే ప్రభువుని మనం తెలియపరచేటప్పుడే ఆ బోధన క్రమం, పాప జీవితాన్ని ముఖ్యంగా వివరించాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభు ఎవరు అనే సంగతి, మనం ఎవరు అనే సంగతి, ఆయన విశ్వసిస్తే కలిగేదేంటి, ఆయన విశ్వసించకపోతే నష్టమేంటి
అనేది ఆ బోధన సరిగ్గా మనం చెప్పకపోతే ఒక విశ్వాసి లేకపోతే ఒక అన్యుడు కానీ ఎవరైనా కూడా ప్రభుని సరిగ్గా గుర్తించలేడు. గుర్తించకపోవడాన్ని బట్టి వాడు కొన్ని రోజులు దేవుడి దగ్గర రావచ్చు, తర్వాత వాడు ఆటోమేటిక్గా దేవుడి నుంచి పక్కకు వైదొలిగిపోతాడు. కాబట్టి బోధన క్రమం అనేది మనము పాపులము, ఆయన రక్షకుడు, పాపం వలన నిత్య నరకం ఉన్నది, ఆ నరకం తప్పించడం ప్రభు వల్ల అవుతుంది అనే సంగతి మనం క్లియర్గా మనం చెప్పినప్పుడు వాడు ప్రభుని అన్నడు కూడా విడువడు, వాడు కొనసాగుతాడని ఆ బోధన క్రమం చక్కగా ఉండాలని మనము తెలియపరుస్తున్నాం. అంటే కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు క్రీస్తులోకి వస్తే కష్టాలు తప్పు అని చెప్పినప్పుడు అతను ఎందుకు వస్తాడండి కష్టాలు పడడానికి? ఓకే, ఎందుకు వస్తాడంటే మనం పొందబోయే దాని యొక్క గురిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే కష్టాలను అతడు పరిగణించడం. అంటే చెప్పాలంటే ఇప్పుడు మీ ముందు మీ ఊర్లో లేకపోతే మీకు తెలిసిన చోట ఒక చోట 1,00,000 రూపాయలు సిద్ధంగా మీ కొరకు ఉన్నాయి అని మీ అమ్మగారు మీతో చెప్పారనుకుందాం. సో అది ఎట్లాగైనా నువ్వు వెళ్ళాలి అని మీ అమ్మగారు చెప్పినప్పుడు మీరు బస్ స్టాండ్కి వెళ్ళిపోతారు హైదరాబాద్ నుండి. అయితే ఆ వెళ్ళే క్రమంలో ఒక ఆకలి కావచ్చు, మీకు కొంచెం ఇబ్బంది కావచ్చు, లేకపోతే ఒక చిన్న గాయం కావచ్చు, లేకపోతే ఇంకేదో ప్రమాదం రావచ్చు, లేకపోతే బస్సు రిపేర్ రావచ్చు. ఇవన్నీ ఆటంకాలే. కానీ మీ మనసులో ఏముందంటే మీ అమ్మగారు చెప్పినటువంటి విలువైన సొత్తు ఉంది. అంటే దానికోసము వీటన్నిటిని మీరు పరిగణలో తీసుకోరు, వీటన్నిటిని దాటుకుంటూనే అక్కడికి వెళ్ళిపోతారు. అంటే ప్రభువుని నమ్ముకోవడం కరెక్ట్ దారి మనం చూపెట్టినప్పుడు ఇవన్నీ అసలుకి, అందుకోసమే పౌలు గారు కానీ ఇతర దైవజనులు చెప్పేది ఏంటంటే చులకనైనటువంటి శ్రమలు అవి గొప్పగా మేము ఎంచలేదు, అవి మేము తీసి పారేసినాం అంటారు. అదే కాదు, శ్రమలే కాదు, పౌలు గారి జీవితంలో మనం చూస్తే ఆయన పెద్ద బైబిల్ పండితుడుగా ఉంటాడు, మంచి విద్వాంసుడుగా ఉన్నాడు. ఆయన పాత నిబంధన గ్రంథంలో మొత్తం కూడాను చక్కగా మరి వాక్యాన్ని పఠించిన వ్యక్తి. ఆయన పరిసైడ్గా ఉన్నాడు, చాలా మంచి వాక్య జ్ఞానం ఉంది, మంచి విలువైనటువంటి సంపద ఉంది ఆయన దగ్గర. కానీ అవన్నీ సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు ఆయన. ఎందుకు ఇవన్నీ అంటే తనకు దొరకబోయేది లేకపోతే తన గమ్యం ఏంటో ఆయనకు అర్థమైంది కాబట్టి విలువైన వాటిని కూడా సమస్తం పెంటగా ఎంచుకున్నారు వాళ్ళు. ఇక్కడ విలువైన వాటినే సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటే మరి ఇంకా ఆ శ్రమలు వచ్చినా కూడా ఎందుకు దేవుని నమ్ముకుంటారంటే మనం గురిని సరిగ్గా చూపెట్టగలిగినప్పుడు శ్రమలే కాదు ప్రాణాలు కూడా అర్పిస్తారు అనేది మనం ఇంకా గట్టిగా చెప్పొచ్చు. అయితే ఇందులో నుంచి ఇంకొక మాట అడగాలండి. చెప్పండి. పురుషులు ఎక్కువగా పండగలు ఆ సందర్భాలలో ఎక్కువ కనపడతా ఉంటారు చర్చిలలో. అవును. ఈ పండగలు చేయడం వలన వాళ్ళు వస్తున్నారు. ఈ పండగలు అనేవి అసలు వీరు చేయొచ్చా? చేయడానికి చేస్తే వాళ్ళు వస్తారనే ఉద్దేశం, దాని వెనకాల ఏమన్నా బైబిల్ భావజాలం ఏమన్నా దాగుందా? ఓకే, అంటే పండుగలు అంటే క్రైస్తవులు ముఖ్యంగా చేసుకునేది క్రిస్మస్ పండుగ ఒకటే ప్రపంచవ్యాప్తంగా పండుగలు చేస్తారు. సో ఇంకా అంతకుమించి పండుగ అంటే ఈస్టర్, గుడ్ ఫ్రైడే ఒకటి సంఘ క్రమంలో చేయడం అనేది మనం చూస్తాం. ఈ 3 కాకుండా ఇంకా సంఘాలలో ఉన్నటువంటి సంఘ పరిధిలో చేసుకున్నటువంటి సంఘ ప్రతిష్ఠ దినం లేకపోతే సంఘాన్ని ప్రారంభించిన రోజు అనేది వాళ్ళకు ఒకటి ఉంటుంది, ఎవరి సంఘాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. సో ఇవి వాళ్ళ యొక్క పరిధిలో ఉన్నటువంటి పండుగలు. ఇవి జనరల్ గా పండుగలు చేసుకోవడం అనేది మనం చూస్తాము. అలాంటి టైంలో పురుషులు ఎక్కువగా వస్తున్నారు అంటున్నారా? వస్తున్నారంటే ఒక పండుగ వాతావరణం కాబట్టి ఆల్రెడీ ఒక మంచి అకేషన్ ఉంటుంది కాబట్టి నలుగురు కుటుంబంతో రావాలని అంతకుముందే మేము చెప్తాం కాబట్టి ఒకవేళ వీలు లేనోడు కూడా ఆ దినాన్ని కాస్త వీలు చూసుకొని నలుగురు వస్తారు కాబట్టి, అయితే ఏదైనా స్పెషల్ ఉంటుంది, ఒక కొత్త పాస్టర్స్ రావచ్చు, ఒక వాక్యం వినవచ్చు అనేటువంటి ఆ దృక్పథంలో కొంతమంది కొత్త వాళ్ళు, పురుషులు, పిల్లలు అందరూ కలిసి రావడం జరుగుతుంది. సో అది కొంతవరకు వాక్యాన్ని వెత్తడానికి, పంచడానికి, సువార్త ప్రకటించడానికి అది ఉపయోగకరం కూడా ఉంటుందని మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఇలాంటి ఆలోచనల మీదే ఇలాంటి క్రైస్తవ్యంలో ఉన్న కొన్ని అంశాల మీద ఉన్న విభేదాల మీదనే ఈ ఇంటర్నెట్ లోని వాటిట్లల్లో ఇప్పుడు సామాజిక మీడియాలల్లో యూట్యూబ్, ఫేస్బుక్ అలాంటి వాటిలల్లో క్రైస్తవుల్ని వ్యతిరేకించే అనేకమైన కామెంట్లు, మనం అనేకమైన వ్యతిరేక భావజాలను మనం వింటూ ఉంటాం. వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు అలా చేయడం సరైందా కాదా? ఓకే, అయితే
ఈ ప్రశ్నను మనం ఏం చేయొచ్చు అంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి పండుగలను ఈనాటి సంఘంలో చేయొచ్చా అనే దృక్పథం అడుగుతున్నారా? yes. అంతేనా? ఓకే. సో పాత నిబంధనలో ఉన్నటువంటి పండుగలు ఏదైతే ఉన్నాయో, సో ఆ పండుగలు ఇప్పుడు మనము చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆ పండుగలన్నీ కూడా యేసు ప్రభులో నెరవేర్చబడ్డాయి. అవి ఇప్పుడు మనకి ఆజ్ఞగా, మనం ఇప్పుడు క్రైస్తవులకి ఆజ్ఞగా ఇచ్చింది కాదంటారు. ఇప్పుడు మనకిచ్చిన ఆజ్ఞగా ఇచ్చినవి ఏమేమి కావు అవి. ఓకే. సో యేసు ప్రభులు అవన్నీ నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు మనం ప్రభుని ఆరాధిస్తున్నామంటే అవన్నిటిని మనము దాటివేసి ప్రభు మనకి అసలైనటువంటి రూపం వచ్చింది. ఓకే. సో అసలు రూపం వచ్చిన తర్వాత ఇంకా మనం షాడో దగ్గరికి, ఫోటో దగ్గర మనం వెళ్ళాల్సిన అవసరత ఇక లేదు. కాబట్టి ఆ పండుగలన్నీ చేయాల్సిన అవసరత ఇప్పుడు మనకి లేదు అని మనం చెప్పవచ్చు. అయితే ఈ రోజు కూడా చాలా మంది కోతకాలపు పండుగ అనేది చేస్తారు. సో ఇంకా మనం చూస్తే రకరకాల పండుగలు కూడా మనం చేయడం చూస్తాం. నేను కూడా కోతకాలపు పండుగ అనేటువంటి ఒక చర్చ జరిగితే ప్రసంగించడం నేను కూడా వెళ్ళాను. అయితే నేను కూడా ఆ పండుగలో ప్రసంగించాను. అది అనంతరము చక్కగా కానుకలు వచ్చినాయి. ఆ పాస్టర్ గారి సాక్ష్యం కూడా చెప్పాడు, ఎప్పుడు రానంత ఇన్కమ్ ఈ సంవత్సరం ఈ కోతకాల పండుగలో వచ్చిందని కూడా ఆయన కూడా నాకు షేర్ చేసుకున్నాడు. అయితే తరువాత వాక్యాన్ని పరిశీలించినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు అర్థమైంది ఏంటంటే, ఈ పండుగలన్నీ కూడా మనం ఆచరించడము ఇంకా క్రీస్తుని మనము తక్కువ చేయడమే అవుతుంది. క్రీస్తుని మనం ఇంకా ఎగతాళి చేయడం అవుతుంది. కాబట్టి ఇక ఆ పండుగలు మనం చేయనక్కరలేదు, అవన్నీ ముగించబడ్డాయి. ఇంకా మనం చేస్తున్నాం అంటే ఏంటంటే, మన స్వలాభేక్ష కొరకే మనం చేస్తున్నాం, కానీ ఇంకా వాక్యములు ఏదో చెప్పబడింది కాబట్టి చేస్తున్నామా అనేది ఎంత మాత్రం దాంట్లో సత్యము లేదు. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి పండుగలు ఈ రోజు మనం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేసే చాలా మంది జనాలు ఉన్నారు, సంఘాల్లో చేస్తూనే ఉన్నారు. అయితే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళని మనం ప్రశ్నిస్తే వాటికి వాళ్ళు చెప్పే జవాబు ఏంటో మనం వినొచ్చు. కానీ వాక్యం అయితే అవి చేయాలని మనకి చెప్పడం లేదు. చేసేవారిని మనం ఎందుకు చేస్తున్నారని మనం ప్రశ్నించవచ్చు. ఒక ప్రశ్న స్ట్రైట్ గా అడుగుతానండి, దీన్ని మీరు చివరి ప్రశ్నగా తీసుకోవచ్చు. ఇప్పుడున్న సొసైటీలో మంచి పాస్టర్లు ఉన్నారా? అసలైన పాస్టర్లు, ఇలానే బోధించాలంటే ఇలానే బోధించే పాస్టర్లు ఉన్నారా సొసైటీలో? ఓకే. అయితే దీని గురించి మంచి పాస్టర్స్ ఉన్నారంటే, నాకు తెలిసినటువంటి ఒక దైవజనుడు యూట్యూబ్ లో మంచిగా వాక్యాన్ని బోధిస్తారు ఆయన. అయితే ఆయన్ని ఎవరో అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఎవరి పేరు చెప్పట్లేదు. ఆయన ఎవరైనా మంచి పాస్టర్ ఉందంటే ఇంకెవరు లేరు అన్నట్టుగా ఆయన దానికి జవాబు దాటవేశాడు, ఏం చెప్పలేదు. కానీ మంచి దైవజనుడు ఉన్నాడంటే తప్పకుండా ఉన్నారు, దైవజనులు ఉన్నారు. ఆ పాత నిబంధనలు మనం చూస్తే ఏలియా అనుకున్నాడు, తాను అనుకుంటున్నాడు, బయలుకు మొక్కకుండా నేను ఒక్కడనే చాలా బాగా ఉన్నాను, చాలా మంది మొక్కి అందరూ పాడైపోయారు అని, నేను ఒక్కనే రోషం కలిగిన వాడిని అంటున్నాడు దేవుడి దగ్గర. ఏలియా నువ్వేం చేస్తున్నావు అంటే, ప్రభువా నేను ఒక్కనే రోషం కలిగిన వాడిని ఉన్నాను అని చెప్తున్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఒక్కడవే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు, ఆ బయలుకు మొక్కని వారు, ప్రత్యేకించబడిన వారు ఉన్నారని దేవుడు ఏలియాతోనే మాట్లాడాడు. అంటే ఏలియా కంటే రోషంగా బ్రతికినటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో ఎవరు కూడా లేరు. అయితే ఆ దినాల్లో ఏలియా నేను ఒక్కనే అనుకున్నాడు, కానీ చాలా మంది ఉన్నారని దేవుడు చెప్పాడు. మరి ఈ రోజుల్లో వారి పరిధిలో నేను ఒక్కనే గొప్పవాడిని అనుకుంటారు చాలా మంది. కానీ మనము చూస్తే ప్రతి ఏరియాలో, ప్రతి గ్రామంలో కూడా చక్కగా దేవుడి మీద ఆధారపడి నమ్మకంగా, యథార్థంగా దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టు చెప్పే దైవజనులు ప్రతి గ్రామంలో ఉన్నారు, ప్రతి ఏరియాలో ఉన్నారు. అయితే అందరూ మంచోళ్ళ అంటే అందరూ బాగున్నారని మనం చెప్పలేము. ఎవరో ఒకరు ఉండొచ్చు, ఎవరో ఒక వీధికో లేకపోతే ఊరుకో లేకపోతే ఏరియాలో ఎవరో ఒకరు ఉండొచ్చు. అంత మాత్రాన ఇంకెవరూ లేరు, అందరూ పాడైపోయిన వాళ్ళు, నేను ఒక్కనే మంచి వ్యక్తిని, నేను ఒక్కనే మంచి పాస్టర్ అని ఎవరు అనుకోవడానికి వీల్లేదు. చాలా మంది నిజంగా సేవ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రవర్తన చూసినప్పుడు, వాళ్ళ యొక్క సంఘాలు చూసినప్పుడు, వాళ్ళ బోధన విధానాలు చూసినప్పుడు మనము వారిని గుర్తించవచ్చు, వారి ఫలము వలన మీరు తెలుసుకోవచ్చు అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఒక దైవజనుని మనం చూసినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు వారు ఎలాంటి సేవకులు, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారో మనము చక్కగా తెలుసుకోవచ్చు. కాబట్టి మంచి సేవకులు, మంచి బోధకులు చాలా మంది ఉన్నారు, చాలా మంది సేవ చేసే వాళ్ళు కనబడుతున్నారు. ఓకే పాస్టర్, మనం ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు
ఒక చిన్న వివరణ కోరుతున్నాను. అడగండి. మా ఛానల్ ద్వారా ఉమ్, మీరు ఈ భారతదేశ సమాజానికి అంతటికి, క్రైస్తవులేమి ఇతరులేమి అందరికి మీ వంతుగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఓకే. సో యేసు ప్రభు వారు ఎవరు అనేటువంటి విషయం గురించి ప్రపంచం అంతా కూడా ఈ రోజు కూడా చాలా సందిగ్ధంలో ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని యేసు ప్రభు వారు తెలియపరుస్తున్నారు. ఆయన ద్వారానే పాపాలు క్షమించబడతాయి, ఆయన ద్వారానే మనం నీతిమంతులం అవుతాం, ఆయన ద్వారానే మనం పరలోకానికి వెళతాం, ఆయన ద్వారానే నిత్య జీవం మనం పొందుకుంటాము, ఆయన ద్వారానే మనము నిత్య నరకాగ్ని తప్పించుకుంటామని మరి ఈ ఛానల్ ద్వారా మరి ప్రపంచ క్రైస్తవానికి కానీ నా అన్యజనులకు సమాజం అంతటి కూడా నా మాటలు తెలియపరుస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి పిలవగానే వచ్చి మా కోసం మీ సమయాన్ని కేటాయించినందుకు, మా వ్యూవర్స్ లో ఉన్న ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానం చెప్పినందుకు గాను మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నామండి. చాలా థ్యాంక్ యూ. చూశారుగా వ్యూవర్స్, ఇప్పుడు ఈ నేటి సమాజంలో ఉన్న అనేకమైన ప్రశ్నలకి, నేటి సమాజం క్రైస్తవ సమాజంలో ఉన్న అనేక గలిబిలితో కూడిన ప్రశ్నలకి పాస్టర్ గారు మంచి సమాధానం చెప్పారని అనుకుంటున్నాము. మీ పరిధిలో ఉన్న మీ ప్రశ్నలకి ఆయన సమాధానం సరిగా చెప్పాడని, వివరణ సరిగా ఇచ్చాడని అనుకుంటున్నాము. ఇంకేదన్నా మీ పరిధిలో ఏమైనా ఇంకా బైబిల్ అంశాల మీద ప్రశ్నలు ఏమైనా ఉంటే మా పీవీ క్రియేషన్ నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా లేదంటే కామెంట్ల రూపంలో మీరు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొకసారి కాలం మంచిగుంటే మరొకసారి మరిన్ని అంశాల మీద మనం చర్చించే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. మీకు కూడా చాలా వందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ చక్కని వివరణను మరి తెలియపరచడానికి నాకు ఇచ్చిన అవకాశం ఉంటే దేవుడికి, మీ అందరు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.